మీ పద్ధతులే తప్పమ్మా. యాక్చువల్‌గా ఈ కీళ్ళవాపు అనేది ఎందుకొస్తదో చాలా మందికి తెలీదనమాట. సో, ఈ కీళ్ళవాపు మీరనుకున్నట్టు ఏదో జాయింట్స్ కాడ వచ్చేదో, ఎముకల ద్వారా వచ్చేదో కాదనమాట. అసలు మీకందరికి తెలియని విషయం ఏందంటే, ఈ కీళ్ళవాపు అనేది స్టమక్ అప్‌సెట్ వల్ల వస్తదనమాట. యాస్ ఆయుర్వేదిక్ డాక్టర్‌గా ఆయుర్వేదం ఏం చెప్తదంటే, మీరు తినే ఈ జంక్ ఫుడ్డు, ఈ అపోజిట్ కాంబినేషన్ ఫుడ్ అంటాం. అంటే మీరు బిర్యానీ తినబట్టి ఇలా థమ్స్ అప్‌లు తాగడము, వేడి వస్తువులు, చల్లటి వస్తువులు కలిపి తీసుకోవడము, ముఖ్యంగా ఈ నాన్ వెజ్ తినడము, నైట్ టైమ్ ఎస్పెషల్లీ నైట్ టైమ్ చాలామంది పెరుగు తినే అలవాటు చాలామంది ఉంటారు. సో, ఈ నైట్ టైమ్ ఈ పెరుగు తినడం వలన కూడా ఏమవుతుందంటే, ఈ ఫుడ్ అనేది ఇన్‌కంపాటిబుల్ ఫుడ్ కాబట్టి సగం డైజెస్ట్ అవ్వకుండా సగం అనేది ఆమల అంటే టాక్సిన్స్ అలా ఫార్మ్ అయిపోయి, అది మన రక్తం ద్వారా ఈ జాయింట్స్‌లోకెళ్ళి స్ట్రక్ అయిపోయి అక్కడ మనకు పెయిను, స్టిఫ్‌నెస్ ఇట్లాంటివి కలుగజేస్తాయన్నమాట. సో, మీరేందంటే రకరకాలుగా తిరిగి హాస్పిటల్ దగ్గరికి ఆ జాయింట్స్ ఆ నొప్పులకి, ఆ వాపులకి మందులు వాడుతున్నారు కానీ, ఆ రీజన్ ఆ కల్ప్రిట్ ఉన్న ఈ టాక్సిన్ ఏదైతే ఆమా అంటామో, దాన్ని మనం ట్రీట్ చేసుకోలేకపోతున్నామనమాట. సో, మీరు దాన్ని క్లియర్ చేయనంత వరకు మీకు ఈ కీళ్ళవాపు అనేది నేను గ్యారంటీ ఇస్తాను తగ్గనే తగ్గదు. సో, దానికి కావాల్సిందేంటి? మనం ఫుడ్డు, డైటు మార్చుకోవాలి. ప్లస్ దానికి సంబంధించి ఆమా ఏదైతే టాక్సిన్స్ అని చెప్పానో, అది తగ్గడానికి సంబంధించిన మెడిసిన్స్ వాడాలి. అప్పుడు మనం ఈ పెయిన్‌కి సంబంధించి గానీ, ఈ వాపుకి సంబంధించి గానీ ట్రీట్మెంట్ తీసుకుంటే గానీ కంప్లీట్‌గా కీళ్ళ వాపు అనేది తగ్గదు.